దేవుడు అలాగనే సాతానుడు. దేవుడు అండ్ సాతానుడు. దెయ్యం అంటే సాతాను యొక్క దూతం. లోకంలో ఇద్దరున్నారు కదా, ఎవరెవరు చెప్పాలి, మాట్లాడాలి. దేవుడు అలాగే సాతానుడు కదా. మనం చాలా సార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, అవునా కదా? దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా మనం వింటాం. కానీ ఈరోజు దేవుడి గురించి మనకు తెలుసు, చాలా తెలుసు. మనల్ని ఆత్మీయంగా దేవుడి వాక్యం ఏం చేస్తుంది? ఆదరిస్తుంది, ఎదిరింప చేస్తుంది, దేవుడిలో నడిచేటట్లు చేస్తుంది. ఓకే, అయితే చాలాసార్లు మనం ఏమవుతున్నామంటే, మనం ఆత్మీయంగా ఉండకుండా కొన్నిసార్లు బలహీనం అయిపోవడానికి, కొన్నిసార్లు ఆత్మీయంగా దిగజారిపోవడానికి ప్రధానమైన ఈ సాతానుడు ఏం చేస్తున్నాడు? మనల్ని బలహీనం చేస్తున్నాడు. ఎందుకు? ఏ ఏ విషయాల్లో, వాడి పని ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, వాడు ఎలాంటి వాడు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయాలు ఈరోజు మనం చూద్దాం. హల్లెలూయా. వాడి గురించి మనం ఎందుకు చూడాలంటే, వాడి యొక్క తంత్రాలు తెలిస్తే మనం ఎందుకు ఆటంకపరచబడుతున్నాం, మనం ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాం, మనం ఎందుకు దేవుడి కొరకు వాడబడాలనుకున్నా వాడబడలేకపోతున్నాం అనే విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. శత్రువుతో యుద్ధం చేయాలంటే వాడి యొక్క వాడి యొక్క బలము, వాడి యొక్క బలహీనత మనకి తెలియాలక్కర్లేదా? తెలియదు. చూడండి, కానాను దేశం దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానాను దేశం మిమ్మల్ని తీసుకెళ్తానని కదా. వినండి, ఆ కానాను ఎందుకు వెళ్ళారంటే శత్రువు యొక్క బలం ఏంటో బలహీనత ఏంటో తెలుసుకోవడానికి. ఆకి వెళ్ళిన తర్వాత రాహాబు అనే ఒక ఆమె వారికి ఆదరించింది. ఏం చేసింది? ఆదరించింది. ఆదరించి వారిని దాచింది. అక్కడికి వెళ్ళి వారి బలం ఏంటో, ఆ పట్టణం యొక్క బలం ఏంటో, ఆ పట్టణం యొక్క బలహీనత ఏంటో తెలుసుకున్నారు కదా. తెలుసుకున్నారు. తెలుసుకుని వచ్చిన తర్వాత కొంతమంది అంటారు వారు చాలా బలవంతులు, వారితో మనం పోరాటం చేయలేం. వారు చూడండి, అక్కడ ద్రాక్షాగరలు ఏమంటారు, అది కావడి మోస్తున్నారు ద్రాక్షాగరలు. వారు అక్కడ ఉండవేంటి, వారి దగ్గర మనం మిడతల్లా ఉన్నాం, వారు బలవంతులు అని చెప్తున్నారు. అయితే మరి ఇద్దరు యెహోషువ కాలేబు ఏమంటున్నారు? దేవుడి దగ్గర వాళ్ళు చాలా తక్కువైన వాళ్ళు, మన దేవుడు గొప్పోడు అని చెప్తున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు చూడండి, చాలాసార్లు నేను మొన్న ఒక విషయం విన్నాను. ఒక సిస్టర్ ఫోన్ చేసి, అమ్మా ఏంటమ్మా ఎలా ఉన్న పరిస్థితి అంటే, అన్ని బాగున్నాయి కానీ మా అత్తగారు ఏమన్నారంటే, నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయకు, సాతాను నేను ఏం చేస్తాడు? శోధిస్తాడు. హల్లెలూయా. ఎక్కువ దేవుడి కంటే ప్రజలు ఎవరికి ఎక్కువ భయపడుతున్నారండి? సాతానుడు భయపడవాడు. దెయ్యము, అబద్ధికుడు, మోసగాడు, అన్యాయస్తుడు. వాడు ఏదైనా చేయడానికి వెనక ముందు ఆలోచన చేయడు. దేవుడు అయితే వెనక ముందు ఆలోచిస్తాడు కానీ దుష్టుడికి ఆలోచన ఉండదు. అయితే మనం ఎప్పుడు ప్రార్థన బలంగా చేస్తామో వాడు ఏదో ఒక విధంగా మన బలహీన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మీకు తెలుసా, వీధుల్లోకి పాములు పట్టుకుని మనుషులు వస్తారు తెలుసా? పాములు అడిగించినాడు. ఆ పాములో ఏముండదు తెలుసా మీకు? విషం ఉండదు. ఏం చెప్తాడు తెలుసా? మనం కానీ అక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, లేకపోతే భిక్షం వేయలేదు అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? పాముని అలా జారు విడిస్తారు మెల్లిగా. మనం ఏం చేస్తాం? భయపడి, బాబు తీసి మేము ఏం కావాలి అవి నీకు ఇస్తాం అని చెప్తుంటాం మనం. అంటే ఆ పాములో ఏం లేదు, అది మనల్ని ఏమి, ఆయన మనిషే కదా కదా, ఆయన భుజం మీద ఉంటుంది, మెడ మీద ఉంటుంది, ఏం కాదు. మనకేముంటుంది భయం? మనకు అది ఏదో చేస్తుంది భయం. సాతానుడి యొక్క కోరలు యేసు ప్రభు సిలువలో ఎప్పుడో పెరికి వేశాడు. వాడి యొక్క తలను యేసు ప్రభు ఎప్పుడో సిలువలో చూడండి విజయము ద్వారా, ఆ విజయము సిలువలో యేసు ప్రభు ఇచ్చిన విజయం ద్వారా సాతాను తల ఏమైందట? చితక కొట్టబడింది. ఆమె హల్లెలూయా. వాడికి శక్తి లేదు, కానీ ఏం చేస్తాడు? ప్రపంచం అంతా వాడి కంట్రోల్లోకి, వాడి స్వాధీనంలోకి తీసుకుంటున్నాడు. చాలా మంది భయపడి సరెండర్ అయిపోతున్నారు, భయపడి లోబడిపోతున్నారు, భయపడి లొంగిపోతున్నారు.
అవిధేయత చూపించే వారిగా చాలా మంది మారిపోతున్నారు దేవుని నమ్మిన బిడ్డలు. కనుక ఈరోజు ఎందుకు ఇలా అయిపోతున్నామని కొన్ని విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా బైబిల్లో సాతాను అనే మాట 54 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 54 సార్లు రాయబడింది. అలాగే అపవాది అనే మాట 38 సార్లు రాయబడింది. అలాగే వెలుగుదూత అనే మాట ఒకసారి రాయబడింది. దురాత్మ అనే మాట 9 సార్లు రాయబడింది. అపవిత్రాత్మ అనే మాట 22 సార్లు రాయబడింది. దయ్యములు, వాడి యొక్క దూతలు, వాడి దెయ్యముల గురించి 86 సార్లు రాయబడింది బైబిల్లో. వాడు గర్జించు సింహము అని చెప్పి ఒకసారి రాయబడింది. ఘట సర్పమని, ఆది సర్పమని, యుగ సంబంధమైన దేవత అని బైబిల్లో ఎక్కువగా వాడి గురించి వివరించబడింది, రాయబడి ఉంది. ఎందుకంటే ఇలా చెప్పాను కదా, దేవుడు ప్రజల యొక్క కుటుంబాలు కట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. సాతానుడు ప్రజల యొక్క కుటుంబాలు నాశనం చేయడానికి అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక దేవుడి గురించి తెలుసుకున్న మనము ఈ దుష్టుడి గురించి కూడా తెలుసుకోవాల్సిన పని ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు అనేవాడు ఉన్నాడా లేడా? చెప్పండి. ఆడు ఉన్నాడని చెప్పి మనం ఎంత మాత్రం మనం మర్చిపోకూడదు. ప్రతి నిత్యము, ప్రతి క్షణము మనం వాడిని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దేవుడిని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే వాడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? ప్రతి నిమిషం మనల్ని ఏదో ఒక విధంగా గోతులోకి తోయడానికి వాడు రెడీగా ఉంటాడు. ఏదో ఒకలాగా గోతులోకి తోయడానికి, ఎప్పుడు చేయి పట్టుకొని లాగడానికి, నీ కాలు పట్టుకొని ముందుకు వెళ్ళకుండా చేయడానికి, నీ భక్తిలో దిగజార్చడానికి, నీ ప్రార్థనను దూరం చేయడానికి, సంఘాన్ని దూరం చేయడానికి, స్నేహితుల్ని, మనుషుల్ని, కుటుంబస్తుల్ని, కాపురాల్ని దూరం చేయడానికి ఎప్పుడు వాడు సిద్ధంగా ఉంటాడు. వాడి యొక్క కుయుక్తి ఎరిగిన వారిగా ఉండాలి మనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాడి పని అంతా ఏంటంటే వాడు దేవుడికి, ఆయన ఉద్దేశాలకి, ఆయన కార్యాలకి, ఆయన ప్రజలకు, ఆయన రాజ్యానికి, చూడండి, ఎప్పుడు వాడు విరోధిగా ఉంటాడు. ఏమా, ఎలా ఉంటాడు? విరోధి. దేవుడి రాజ్యానికి సాతానుడు ఎప్పుడు ఎలాంటి వాడట? విరోధి వాడు. హల్లెలూయా. చూడండి, ఆ సాతానుడు ఎప్పుడు ఆయన పిల్లల మీద నేరం మోపడానికి చూస్తాడు. ఏం చేస్తాడట? ఎప్పుడు ఏదో ఒక నేరము దేవుడి పిల్లల మీద మోపడానికి సాతానుడు ఏం చేస్తాడు? అటు ఇటు తిరుగులాడుతుంటాడు. ఏం చేస్తాడు? అటు ఇటు తిరుగుతాడు. ఎందుకు? ఆయన పిల్లల మీద ఏదో ఒక నేరం మోపి వారి ఆశీర్వాదానికి ఆటంకం పరచడానికి సాతానుడు ఏదో ఒక విధంగా ఏం చేస్తాడట? అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. వాడు అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలు ఏం చేస్తాడట? గుడ్డితనం కలుగు చేసి వారి దేవుడి దగ్గర రాకుండా వాడు ఏం చేస్తాడట? వారిని ఆటంకపరుస్తాడు. చూడండి, ఆది మానవులు ఆదాము, అవ్వ చాలా ఫ్రెష్ అనాయింటింగ్ గా ఉండేవారు కదా. ఎలా ఉండేవారు అంటారు? దేవుని యొక్క అభిషేకము ప్రత్యక్షంగా వారు అనుభవించేవారు. ఆ ఏదైనా వనంలో దేవుని చేత, ఆయన చేతుల చేత మాది మనవుడైన ఆదాము, అవ్వ రూపొందించబడ్డారు కదా. దేవునితో అటాచ్మెంట్ ఉండేవారు. దేవునికి వారికి ముఖాముఖిగా కలుసుకునేవారు. అంత సంబంధం ఉన్న ఆది మానవుల్ని సాతానుడి యొక్క కుయుక్తితో ఏం చేశాడు? సాతానుడు దేవునికి దూరం చేసి, ఆదామా, అవ్వ మీరు ఎక్కడ ఉన్నారంటే వారి పొదల చాటును దాక్కునేటట్లు, వారి పాపం చేసినట్లు, వారి ఆజ్ఞ అతిక్రమించినట్లు, వారి అవిధేయత చూపించినట్లు సాతానుడు ఏం చేశాడు? వారిని దూరం చేశాడు. హల్లెలూయా. దేవుడితో ముఖాముఖిగా ప్రతిరోజు మాట్లాడుతుండేవారు వాళ్ళు. దేవుడు నియమించిన ఏదైనా వనంలో వారు ఉన్నారు. ప్రతిరోజు దేవుడి నుంచి చల్లపొట్ట వారిని కలిసేవాడు. అలాంటి వారిని ప్లాన్ వేసుకుని వచ్చి వారిని ఏం చేశాడు? వాళ్ళని శోధించి, వారిని పీడించి, బాధించి, వారిని దేవుడి పట్ల అనుమానం, అవిధేయత కలిగేటట్లు
చేసి వారిని దేవుడికి దూరం చేస్తాడు సాతానుడు. సర్పము యుక్తి గలది అని రాయబడి ఉంది బైబిల్లో. సర్పం ఎలాంటిదట చూద్దామా మాట 3వ అధ్యాయము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఎలా ఉందట? యుక్తి గలదై, చాలా తెలివైనడు. ఆదికాండం 3వ అధ్యాయంలో నువ్వు ఎలాగ మోసం చేయాలో వాడికి తెలుసు. నువ్వే విషయంలో బలహీనుడు వాడికి తెలుసు. నువ్వు ఎక్కడ లొంగిపోతావో వాడికి తెలుసు. నువ్వు దేనికి పడిపోతావో వాడికి తెలుసు. నువ్వు డబ్బుకా, పాపానికా, అలవాటుగా, వ్యసనాలుగా ఏమనక్కర్లేదండి. ఒక్క మాట చాలు నువ్వు ఆత్మీయంగా బలహీనం అయిపోతావు. నీ యొక్క ప్రతి పరిస్థితి ఎవరికి తెలుసు? సాతానుడికి తెలుసు. నువ్వే మాట అంటే పొంగిపోతావో తెలుసు. నువ్వే మాట అంటే కుంగిపోతావో తెలుసు. నువ్వే మాట అంటే ఈరోజు చర్చకు రావో తెలుసు. నువ్వే మాట అంటే ఆత్మీయంగా దేవుడికి సహవాసానికి దూరం అయిపోతావు తెలుసు వాడికి. యుక్తి గలవాడు, యుక్తి చాలా తెలివైనవాడు. ఎందుకంటే దేవుడి దగ్గర ఉండేవాడు గనక దేవుడు ఆయనకి సర్వాధికారాలు ఇచ్చేసాడు పరలోక రాజ్యంలో. హల్లెలూయా. దేవుడి కంటే కొద్దిగా తక్కువగా ఉన్నాడంతే. యుక్తి కలిగి ప్రజల్ని మోసం చేయడానికి వాడు. చూడండి దేవుడి పిల్లలు ఏం చేస్తున్నారు ప్రతిరోజు? అక్కడ ఏ జైల్లో మోసం చేసినట్టు ఇప్పుడు ప్రతిరోజు దేవుని యొక్క బిడ్డలు ఏం చేస్తున్నాడు? దేవునికి దూరం చేస్తున్నాడు. హలో, ఏదైనా వనంలో ఆదాము అవ్వని చూసి ఆ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎవరు నాకు దూరం చేశారని చెప్పి ఆయన చాలా బాధపడి వారి విషయంలో చాలా బాధపడ్డాడు. దేవుడు ఏదో నుంచి వారికి ఎట్టి వేసినప్పుడు చాలా బాధపడ్డాడు. ఇదంతా కారణం ఎవరు? సాతానుడు. హల్లెలూయా. వాడి యొక్క అసలు స్థానం ఎక్కడండి ఉండేవాడు ఒకప్పుడు? యెహెజ్కేలు చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు 28వ అధ్యాయము. యెహెజ్కేలు 28వ అధ్యాయము 12వ వచనం. నరపుత్రుడా తూరు రాజును గూర్చి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. 12వ అధ్యాయమేనా? 12వ వచనమేనా? 28వ అధ్యాయం 12వ వచనం. తల్లి యెషయాలో ఉంది. యెషయా గురించి మాట్లాడదాం. 28వ అధ్యాయము ఉందా? చూడండి 28-14 వచనం కూడా చదవచ్చు మనం. 28వ అధ్యాయము. యెహెజ్కేలు అభిషేకమునందున కెరూబువై యొక్క ఆశ్రమంగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవుడికి ప్రతిష్ఠించబడిన పర్వతముల మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమించబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతునిగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించు వచ్చినవి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరింపవు. నిన్ను నాశనము చేసింది. నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడివై నీ తేజస్సు చూచుకుని జ్ఞానమును చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసుదును. హల్లెలూయా. ఏమండి? ఏం చూసుకుని గర్వించాడు వాడు? తేజస్సును చూసుకొని, జ్ఞానాన్ని చూసుకొని, దేవుని యొక్క సింహాసాన్ని కొట్టేయాలని చెప్పి అన్యాయపు వ్యాపారం చేశాడంటే అక్కడ. ఎక్కడ అన్యాయపు వ్యాపారం అంటే పక్కోళ్ళని పొరుగోళ్ళని దేవదూతలందరినీ పిలిచి, ఓయ్ వినండి, ఎప్పుడు ఆ దేవుణ్ణే మనం ఆరాధన చేయాలా? నేనే కదా ఆరాధన నడిపిస్తున్నాను, ఆరాధన నాయకుడు నేను అని ఒక అన్యాయపు వ్యాపారాన్ని ప్రారంభించాడు. అన్యాయ వ్యాపారం అంటే అక్కడ న్యాయం లేదని చెప్పడం. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడి దగ్గర నుండి నిత్యము ఆ పరలోకంలో ప్రభుని స్తుతించే ఆ గొప్ప భాగ్యాన్ని వదులుకున్నాడు ఈ సాతానుడు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో చూద్దాం 14వ అధ్యాయము 12-15 వచనాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుంచి కిందకు పడితివి, జనాలను పడగొట్టే నువ్వు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకు ఎక్కితినని, దేవుని నక్షత్రాల కంటే పైగా నా సింహాసనం హెచ్చించుదును. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతుని నన్ను సమానమిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఏమనుకుంటున్నాడండి? మహోన్నతునితో ఏమనుకుంటున్నాడు? దేవునితో సమానంగా పోల్చుకున్నాడట. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు? తోయబడ్డాడు. ఏమా దేవునితో ఎలాగనుకున్నాడు ఈ సాతానుడు? సమానుడిగా చేసుకున్నాడు. యజమానుడే, దాసుడు. హల్లెలూయా. హల్లెలూయా. యజమానుడు ఎప్పుడు యజమానుడే ఉండాలి. అంటే ఇది అభివృద్ధి గురించి మాట్లాడట్లేదు. యజమానుడు ఇప్పుడు యజమానుడే, దాసుడు ఇప్పుడు. ఇతను దేవుని సేవించే ఒక దూత, దేవుడి దగ్గర ఉన్న వర్షిప్ లీడరు. గర్వం వల్ల, పాపం వల్ల, అన్యాయపు వ్యాపారం వల్ల ఏమయ్యాడు? ఇప్పుడు పడదోయబడ్డాడు. పడిపోలేదు, తోసేశాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను అసలు పరిస్థితి, సాతానుడి యొక్క అసలు పరిస్థితి చాలా గొప్ప పరిస్థితి. దూతలందరికీ లీడర్, వారందరికీ ఒక వర్షిప్ లీడర్. వారందరికీ, దూతలందరికీ, ఆకాశంలో ఉన్న ప్రతి దూతకి ఏంటంట? లేడు. ఏమైంది ఇప్పుడు వాడి పరిస్థితి? దేవతలందరికంటే గొప్పడు. వాడి నాశనానికి పతనానికి కారణం ఎవరు? వాడే. హల్లెలూయా. కారణం గర్వం. ఒక మనిషి పతనానికి ఏంటి కారణం? నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం. ఒక వ్యక్తి దేన్ని బట్టి అయినా గర్వించాడా? టాలెంట్ బట్టి కానీ, చదువును బట్టి కానీ, శరీర బలాన్ని బట్టి కానీ, డబ్బులను బట్టి కానీ, ఉన్న వస్తువులు బట్టి కానీ, ఉన్న ఇల్లును బట్టి కానీ, దేన్ని బట్టి కూడా గర్వించడానికి వీలు. ఒకవేళ గర్వించి పెడితే దేవుడు వాటిని ఒకటి ఒకటి తీస్తాడు, ఏమీ లేకుండా చేస్తాడు ఆఖరికి. హల్లెలూయా. నాశనానికి ముందు ఏమొస్తుందట? సాతానుడికి గర్వానికి కారణం ఏంటంటే, చూడండి, వారి నాశనానికి కారణం ఏంటంటే వాడి గర్వమే. అందుకే యేసు ప్రభు పరలోకములో నిత్యము దేవదూతల చేత ఆరాధించబడుతున్న ఆయన ఒక పశువుల సాగులో జన్మించాడు. 33 సంవత్సరాలు జీవించిన ఆయన ఒక సాధారణమైన మనిషిలాగా, సాధారణ మనుషులతో పాటు ఆయన మహిమను పక్కన పెట్టాడు. ఆయన ఒక ప్రతి విధమైన తేజస్సును అన్నింటినీ పక్కన ఉంచాడు. ఒక సాధారణమైన మనిషిలాగా శిష్యులు పాదాలు పట్టుకొని కడగడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆమె చెప్తామా? హల్లెలూయా. ఎంత గొప్పడు అయినా, ఎంత ధనవంతుడు అయినా, ఎంత కోటీశ్వరుడు అయినా, ఎంత అధికారి అయినా, ఎంత జ్ఞానివైనా, నువ్వు లోబడి లొంగి దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. ఆమె చెప్తామా? ఆమె. హల్లెలూయా. 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 దేవుడికి నచ్చే లక్షణం అది. లోబడ్డం దేవుడికి నచ్చే లక్షణం. నేను ఒక చిన్న ఆర్టికల్ చదివాను. అదేంటంటే, హైదరాబాద్ లో ఒక ఆయన పేరు అప్పాజీ. ఆయన చూడండి, ఆయన ఒక ఆస్థానంలో ఒక సూపర్వైజర్ గా ఉండేవాడట. హైదరాబాద్ అప్పుడు రాజులు పరిపాలన చేసేవారు కదా. ఆ టైం అప్పుడు ఒక ఆస్థానంలో ఒక సూపర్వైజర్ గా ఉండేవాడు. ఆయన బోర్డు ధనం ఉందట. ఒకరోజు రోడ్డు మీద వెళ్తుండగా కొంతమంది తెల్లని బట్టలు కట్టుకొని, వినాలి, తెల్లని బట్టలు కట్టుకొని నల్లని బైబిల్ పట్టుకొని వెళ్తుండగా వీళ్ళందరూ ఏంటి వెళ్తున్నారు అని చెప్పి
వారితో పాటు ఈయన కూడా వెళ్ళడానికి ఇష్టపడ్డాట. వెళ్తుండే వారందరూ ఒక మందిరంలోకి, చర్చిలోకి వెళ్ళారట. ఈయన కూడా ఆఖరిలో ఉన్నాడట. దేవుని వాక్యాన్ని విన్నాడట. విన్న తర్వాత ఆయన దేవుణ్ణి విశ్వసించాడట. ఆమేన్, హల్లెలూయా. విశ్వసించిన ఆయన కొన్ని దినాల తర్వాత బాప్తిసం పొందుకున్నాడట. బాప్తిసం పొందుకున్న ఆయన దేవుడిలో నమ్మకంగా ఉన్నాడట. ఆయన పేరు అప్పాచి. నమ్మకంగా ఉన్నాడట. నమ్మకంగా ఉన్న తర్వాత ఆయన దైవజనుల దగ్గరికి వచ్చాడట. దైవజనుల దగ్గరికి వచ్చి, ఆ దైవజనుడు భక్త సింగ్ గారు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా, నన్ను దేవుడు ఒక విషయంలో ప్రేరేపిస్తున్నాడు. ఏమనంటే, మీరు మందిరం మన మందిరానికి అది సరిపోవట్లేదు, చిన్నది కనుక నా ఇల్లు ఉంది, అది నీ మందిరానికి ఇస్తాను, దేవుడి మందిరానికి ఇస్తానయ్యా అని చెప్పి ఆయనతో చెప్పారట. చెప్పినప్పుడు ఎవరైనా ఏమంటారు? అందరూ ఏమంటారు? ఎవరైనా, అబ్బా దేవుడు ఏం చేశాడు, గొప్ప కార్యం, మందిరం లేదు కనుక ఏం చేశాడు, దేవుడు మందిరాన్ని ఇచ్చాడు. ఈ దైవజనుడు అన్నట్ట, నువ్వు ఇచ్చేది నాకు వద్దన్నాడట. ఎవరాడు? నువ్వు ఇచ్చేది నాకు వద్దు అన్నాడట. రోజు వెళ్ళివాడట. అయ్యగారు, ఆ ఇల్లు చాలా పెద్దది కదా అయ్యగారు, కట్టండి అయ్యగారు, అందులో చర్చికి ఇస్తాను ఇది అంటే ఒప్పుకోలేదట. ఇంచుమించు 2 సంవత్సరాల వరకు రోజు అడిగేవాడట. రోజు కలిసినప్పుడల్లా అయ్యగారు తీసుకోండి అయ్యగారు అని చెప్పి అడిగేవాడట. ఈయన సున్నితంగా చెప్పి తిరస్కరించేవాడట. ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడట. చూడండి, ఈరోజు మనం చేసే పని, ఈరోజు మనం ఇచ్చేది దేవుడి కొరకైతే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సేవకుడు గద్దింపుకు ప్రజలు లొంగలేకపోతున్నారు, లోబడలేకపోతున్నారు, విధేయత చూపించలేకపోతున్నారు, మాట వినలేకపోతున్నారు. ఇక్కడ ఉన్నది చెప్పి మనం ఆ మాటలు పనిచేస్తున్నాయి. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ మన పరిస్థితి. చాలా మందికి సేవకుడు పేదోడని ఆయన పరిస్థితిని చూసి మాకు చెప్పే, ఈయన చెప్తే మేము వినాలా అన్నట్టు, ఇక్కడ కాదు ఎక్కడైనా సంఘాల్లో ఉన్న పరిస్థితి అండి. దేవుడు బిడ్డారా, పేదోడైన ధనవంతుడైన సేవకుడు మీ పక్షాన నిలబడి ప్రభుకు మొరపెడతా ఉంటాడు. హల్లెలూయా. ప్రభు పక్షాన వచ్చి ఆయన మధ్యవర్తిగా, యేసు ప్రభు ఎలాగైతే పరలోకానికి భూలోకానికి మధ్యవర్తిగా ఉన్నాడో, సేవకుడు దేవుడికి మనుషులకి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన అభిషేకం పొందినవాడు కనుక ఆయన మొరపెడితే దేవుడు వింటాడు. అంత మాత్రం సేవకుడు గర్వించడానికి వీల్లేదు. హల్లెలూయా. సాతానుడు దేవుడి దగ్గర మంచి పొజిషన్ ఉండేవాడు. వాడు ఏమనుకున్నాడంటే, ఎప్పుడు ఆయన్ని స్తుతించడమేనా, ఆయన్ని ఆరాధించడమేనా, ఆయన గురించి చెప్పడమేనా, ఆయన్ని పొగడమేనా, ఆయనతో మాట్లాడమేనా, మేము అందరం ఆయనకే దాసులమా? ఆయనతో సమానంగా ఎంచుకున్నాడట. చూడండి, గర్వం వాడు, స్వైచ్ఛ, సొంత ఆలోచన, అక్రమ వ్యాపారం చేశాడట. పరలోకంలో ఏం చేస్తున్నాడు? పరలోకంలో అక్రమానికి చోటు, అన్యాయానికి చోటు లేదు, అక్రమానికి చోటు లేదు పరలోకంలో. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్రమ వ్యాపారం చేస్తున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడట. అంతేకాదు, హింస మొదలెట్టాడట. దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. తోయబడినప్పుడు కొన్ని దూతలు తీసుకుని ఏం చేశాడు? వచ్చాడు పాతాళానికి. హల్లెలూయా. పాపం అనేది, చూడండి, పాపం అనేది మానవుడు సృష్టింపబడిన తర్వాత వచ్చిందా, సృష్టించబడక ముందే జరిగిందా? హలో, ఆలోచించి ఒకసారి. ఎప్పుడు జరిగింది? పాపం అనేది మానవుడు సృష్టించబడక ముందే జరిగింది. ఎక్కడ జరిగింది అతిక్రమం? ఏదేల్లో జరిగింది అనుకుంటున్నారా? ఎక్కడ జరిగింది? పరలోకంలో ఆజ్ఞ అతిక్రమం జరిగింది. అక్కడే ప్రారంభమైంది పాపము. అవిధేయత అక్కడే ప్రారంభమైంది. అక్రమం అక్కడే ప్రారంభమైంది. గర్వం అక్కడే ప్రారంభమైంది. అసూయ అక్కడే ప్రారంభమైంది. అందుకే వాడు ఏం చేశాడట? వాడు తీసుకొచ్చి విత్తనం మానవ హృదయంలో వేసేసాడు. హల్లెలూయా. ఎక్కడ వేసాడు విత్తనం? మానవ హృదయంలో తీసుకొచ్చి ఆ చేదైన విత్తనాన్ని వేసాడు. ఆ చేదు ఇప్పటికీ కూడా అందరిలో పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. లూసిఫర్ యొక్క సొంత ఇచ్చ, సొంత పాపము
వాడు వచ్చి షీట్స్ ఎక్కడేసాడంటే మానవ మృత్యులు వేసాడు. ఈరోజు ప్రపంచం అంతా పాపం ఏలుబాటు చేస్తుంది. హల్లెలూయా. నేను పరిశుద్ధుడే, నేను మంచివాడే, నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడతాను, కన్నీరు కాలుస్తాను, ఏడుస్తాను, రోధిస్తాను, అన్నీ బాగుంటాయి. కానీ మళ్ళీ మన పరిస్థితులు కదా చెప్పండి. ప్రభు ఏమంటాడు? మీరు పరిశుద్ధులైన యాజక సమూహం. మనందరం ఎవరమే? పరిశుద్ధులైన యాజక సమూహం. దేవుడికి ఇష్టం మనందరం పరిశుద్ధులమే, మనందరం మంచోళ్ళమే. కానీ మనలో నాటుతున్న విత్తనం ఎవరు నాటుతున్నాడు? ఇది చేదైన ఏరు నాలో ఏదైనా ఉందా అని అడుగుతున్నారు కదా. ఆ చేదు ఏర్లు మనలో ఏమయ్యే ఉన్నాయి? కొన్ని నాటికిపోయి ఉన్నాయి. వాక్యం వింటాం కానీ కొన్నిసార్లు లోబడలేకపోతున్నాం. విన్న మనము లోబడే స్థితి మనకు కావాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె చెప్దామా? ఆమె హల్లెలూయా. నేను ఒక్క మాట చెప్పలేమండి, ఎంత గొప్పడైనా వాడు సృష్టికర్త చేత సృష్టించబడ్డాడు కనుక ఆయనకు లోబడాల్సిందే. ఆమె చెప్దామా? ఎంత గొప్పడైనా ఎంత పదవులు ఉన్న మినిస్టర్స్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, ఎంత గొప్పోడైనా ఎవరికి లోబడాలి? దేవుని చేత రూపొందించబడ్డాము కనుక ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాల్సింది. ఆమె చెప్దామా? ఆమె హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడికి తృప్తి లేదు. ఏం లేదు? ఉందా? చూడండి, మనం ఉన్నాం ఒక విశ్వాసిగా. మనం అనుకుంటాం చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటాం కదా. అనుకుంటాం అనుకోవా? మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ భూలోకంలో శాశ్వతమైన ఆశీర్వాదాల కోసం వచ్చామా? ఎంత శాశ్వతమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినా వాటినన్నిటి ఇక్కడ చూసి మనం ఏం చేయాలి? ఎలా పుట్టామో అలాగే పోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకు తెలుసు శాశ్వత కాదని దేవుడి రాజ్యం శాశ్వతమైన అక్కడికి వెళ్ళాలని మన అందరికీ తెలుసు. అయితే తెలిసిన మనము చూడండి చాలా సార్లు కొన్ని విషయాలు మనకు అసంతృప్తి. అవును, సాతానుడు అసలు స్థానం ఎక్కడ తెలుసు? దేవుని దగ్గర. దూతలకు అందరికి దేవునితో ఇంచుమించు దేవుని కంటే కొద్దిగా తక్కువగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? దేవుని కంటే కొద్దిగా తక్కువగా ఉన్నాడు, కానీ అందులో అతనికి తృప్తి ఉందా? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తి కలిగి ఉండాలి. ఉండాలి కదా, తృప్తి కలిగి ఉండాలి. తృప్తి లేకపోతే పాపం చేయడానికి అవకాశం వస్తుంది. హల్లెలూయా చెప్తాం. ఉద్యోగం వచ్చిందండి, గవర్నమెంట్ ఉద్యోగం, 1,00,000 రూపాయలు జీతం అండి. 1,00,000 రూపాయలు జీతం వచ్చిన వాడికి మరి నెల ఇంకొక 2-3 లక్షలు ఎందుకు తీసుకోవాలి? మనకేమనిపిస్తుంది? ఉద్యోగం లేనివాడికి ఆ 1,00,000 రూపాయలు వచ్చినా బాగుండు అనిపిస్తుంది మనకి. అవునా కదా? తెలుసా, మొన్న ఒక ట్రెజరర్ ఆఫీస్ లో ఉన్న ఒక వ్యక్తి న్యూస్ లో చూస్తాం. అటెండర్, ఎవరైనా అటెండర్, తన దగ్గర ఉన్న కారు డ్రైవర్ ఇంట్లోనట కొన్ని బాక్సులు పెట్టాడట. ఇది తెలియదు అందులో ఏ బాక్సులు ఉన్నాయో. కారు డ్రైవర్ ఇంట్లో కొన్ని బాక్సులు పెట్టాడట. ఏం పెట్టాడు? బాక్సులు పెట్టాడు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిందట. ఏమని? ఆయన దగ్గర చూడండి ఆ బాక్స్ లో చాలా ధనం ఉందని, రివాల్వర్లు అయి ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందట. పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి సోదాలు చేస్తే ఆ తాళం కప్పులు విడగొడితే బంగారపు నగలు ఉన్నాయి అందులో. చూడండి, బంగారం, వజ్రాలు, తుపాకీలు, చూడండి చాలా ఉన్నాయండి విలువైనవన్నీ అందులో. ట్రెజరర్ ఆఫీస్ లో ఒక అసిస్టెంట్, ఒక బాయ్, చూడండి అంటే వచ్చిన జీవితంలో ప్రజలకు ఏముండదు. చూడండి, శాతానికి కూడా ఏం లేదు. ఉన్న దానితో తృప్తి పడే జీవిగా మనం మార్చబడాలి. ఆమె చెప్తామా? ఎలా ఉండాలి? దేవా ఇచ్చి 10,000 ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం. ఇది లేక చాలా మంది ఉన్నారా లేదా? ఉన్నారా? ప్రభువా ఇచ్చిన నీ భర్తను బట్టి స్తోత్రం, ఇచ్చిన పిల్లలు బట్టి స్తోత్రం, ఇచ్చిన ఇల్లుని బట్టి స్తోత్రం, ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి ఏం చేయాలి? దేవుడికి
ఆమేన్. హల్లెలూయా. సాతానుడి లక్షణం ఏంటి తెలుసా? తృప్తి లేకపోవడం. ఏం లేకపోవడమా? అమ్మా తలపైకిద్దామా? సాతానుడి లక్షణం ఏంటి? తృప్తి లేకపోవడం. ఆ లక్షణం మనలో ఉండకూడదు. అది వాడి లక్షణం. దేవుడు నమ్మిన బిడ్డలుగా తృప్తి కలిగి ఉండాలి. మనిషిలో చాలా మంది కోటీశ్వరుడా ముందు ఏమనుకుంటారు? లక్షాధికారి కావాలి. ఓకే, లక్షాధికారి కోటీశ్వరుడు కావాలి. ఆ తర్వాత ఇంకా 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 దురాశ గర్భము ధరించి పాపాన్ని కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటదట. ఆమె చెప్దామా? హల్లెలూయా. దురాశ ఏం చేస్తుందట? దురాశ గర్భాన్ని ధరించి ఏది కంటది? పాపాన్ని కంటదట. పాపము పరిపక్వమై ఎదిగి మరణాన్ని కంటదట. ఆ మరణం ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది? పాతాళానికి తీసుకెళ్ళిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దురాశ దుఃఖానికి చెట్టు. వీడు ఏం చేశాడు? దేవుడిచ్చిన అంత ఉన్నత స్థితిలో ఉండి కూడా దేవుడి సీటు కొట్టేయాలని ప్రయత్నం చేశాడు. అది పాపమా కాదు? పాపం ఎక్కడ ప్రారంభమైంది? పరలోకం దగ్గరే ప్రారంభమైంది. హల్లెలూయా. అది కొట్టేయాలని చూశాడు. దేవుడితో సమానం, మహోన్నతుడితో సమానం ఎంచుకోండి. నువ్వు నేను ఒకటే, నీకు నాకేం తేడా లేదు. నువ్వేమి నాకంటే ఎక్కువ? మేము ఆరాధిస్తున్నాం కనుక నువ్వు ఉండవు. మేము ఆరాధించకపోతే నీకు ఎవరు గౌరవమే విలువే లేదు నీకు. హలో, నువ్వు కాకపోతే నీలాంటి వాళ్ళు 10 మంది లేపుకుంటాడు రా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను కాకపోతే నాలాంటి వాళ్ళు 100 మంది లేపుకుంటాడు దేవుడు. గర్వించాల్సిన పని లేదు. హల్లెలూయా. హల్లెలూయా. వాడికి తృప్తి లేదు, అంత ఉంది కానీ దేవుడితో సమానం ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సౌందర్యాన్ని చూసుకొని గర్వించాడట. ఇలా చదివిన దాంట్లో ఉంటుంది కదా, దేన్ని చూసుకొని? వాడికున్న సౌందర్యాన్ని చూసుకొని గర్విస్తాడు. చాలా గర్వం సౌందర్యాన్ని చూసి. మీరు దేవుడు మనందరికీ సగం సగం సౌందర్యం ఇచ్చాడు. పూర్తి సౌందర్యం ఇస్తే నేల మీద కాకుండా గాలిలో నడుస్తున్నాం కదా, అవునా కదా? చాలా మంది వాడి మధ్య ఒక రూమర్ వచ్చింది. ఇంగ్లీష్ యాక్టర్ ఏంజెలినా జోలీ ఎవరో ఉంది కదా, ఆమె ఫేమస్. ఆమెలాగా ఒక ఆవిడ 59 ఆపరేషన్ చేయించుకుందట ముఖానికి. ఎన్ని? 59 ఆపరేషన్ చేసుకొని చివరికి ఏమైంది తెలుసా? స్కెలిటన్ లాగా ఉంది, అలా మారిపోయింది. అంటే చాలా మందికి అందం ఉందని గర్వం. అందం ఉందని గర్వం. అందం అంతా ఏమైతుందో తెలుసా? చివరికి అస్థిపంజరం అయిపోతుంది. అందం ఏమవుతుంది? ఒక్కరోజు కప్పెడితే చాలు నిన్ను ఇసుకలో. రెండో రోజుకి ఏమి మిగులుతాయి? నువ్వు నీ పౌడర్ మిగలదు, నీ క్రీములు మిగలవు, నీ లిప్టిక్లు మిగలవు, నీ ఐబ్రోస్ మిగలవు, ఏది మిగలదు. ఏం మిగులుతాయి? ఉట్టి ఎముకలు మిగులుతాయి. జాగ్రత్త ఉండాలక్కర్లేదా? అందం ప్రాధాన్యమైనా కాదు కదా, దాన్ని ఇచ్చిన దేవుడు ప్రాధాన్యమైన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ ఉంది కదా, అందము మోసకరము, సౌందర్యము వేస్ట్. నా భార్యకి నేను అందంగా ఉంటే చాలు, అంతేనా? ఊరందరికి అందంగా ఉండాల్సిన పని ఉందా? మీ భర్తలకు మీరు అందంగా ఉంటే చాలు, అంతే. అంతకు మించి అందాన్ని కోరుకున్నావు అంటే నువ్వు దాటుతున్నావు, లెవెల్స్ దాటుతున్నావు. నువ్వు లెవెల్స్ దాటుతున్నావు అంటే నువ్వు ముందుకెళ్ళిపోవాలని ఆశపడుతున్నావు. దానివల్ల అనంతం, అపాయం, ప్రమాదం, డేంజర్. దానివల్ల చాలా ప్రమాదం. కనుక ఈ సాతానుడు యొక్క సౌందర్యాన్ని చూసుకొని తేజో నక్షత్రం అంటారు. ఏం పేరు? తేజో నక్షత్రం. అందగాడు, అందాన్ని చూసి గర్వించాడు. చూడండి, తన జ్ఞానాన్ని చూసి గర్వించినట్ట.
దేని జ్ఞానం, తేజస్సు, జ్ఞానాన్ని చూసి ఏం చేశాడు? తన సింహాసనాన్ని హెచ్చించుకోవడానికి చూడండి దేవుళ్ళ ఉందాం అనుకుని ప్రయత్నం చేశాడు. దేవుడు అలా పోయి ఆ రూపం ఎలా ఉంటుంది తెలుసా? చెప్పండి, దెయ్యం రూపం ఎలా ఉంటుంది చెప్పంటారా? ఎప్పుడు చూడలేదండి? ఎప్పుడు కళ్ళకు రాలేదా? ఎప్పుడు భయపెట్టలేదా? ఎలా ఉంటుంది? నల్లగా ఉండి 2 కొమ్ములు ఉంటాయి. అంటే రూపం అలాగా. సాతాను అంటే ఎలా ఉంటుందంటే అలాంటి రూపం చూపిస్తారు. కానీ ఆడు ఎలాంటి వాడు తెలుసా? చాలా అందగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు అలా మారిపోయాడంటే చీకటిలోకి వెళ్ళాడు, చీకటిలో తోయబడ్డాడు. చీకటిలో తోయబడ్డాడు కనుక ఆ చీకటిలో ప్రజలందరినీ నడిపించడానికి చాలా పగలంగా రాత్రంతా ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని కుమారుని చూసి ఏం చేశాడు? అసూయ పడ్డాడు. నేను కూడా అలాగే ఉండాలనుకున్నాడు. నేను 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 అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. నేను 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 అంటే ఇంకేముంది? నేనే, నేను నేనే. దేవుడు చెప్పాడు, అది కరెక్టే. దేవుడు చెప్పాడు నేను నేనే. ఎందుకంటే సృష్టిని కలుగు చేసినప్పుడు చెప్పుకున్నా పర్వాలేదు. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను, నేను వాక్యం చెప్తే మీరు అందరూ వినాలి అన్నాను అనుకోండి, అది ఎన్ని రోజులు ఫలిస్తుంది? ఎవరు మాట్లాడాలి మనందరితో? దేవుడు మాట్లాడి అది తప్పకుండా ఫలిస్తుంది. ఆమె చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఎవరు కారణం? దేవుడు కారణం. నేను ఆరోగ్యంగా ఇక్కడ నిలబడ్డానంటే ఎవరు కారణం? ప్రతిదానికి ఎవరికి చెప్పాలి మనం? దేవుడు చెప్పాలి. ఆమె చెప్తాం, నేనే నేనే అన్నాం అనుకోండి ప్రతిదానికి, అదే పెద్ద నాశనానికి కారణం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి చూడండి, దేవుడు దూతల్ని ఏం చేసిన వాడు తిప్పుకున్నాడు. ఇప్పుడు శాతానుడు వాటితో పాటు కొన్ని దూతలు ఉన్నాయి. అవన్నీ టీం వర్క్ గా పనిచేస్తున్నాయి. అవన్నీ టీం వర్క్. చూడండి, అవే దయ్యాలు రకరకాలుగా పిలవబడుతూ ఉన్నాయి. వారి యొక్క సాతానుడితో పాటు వచ్చిన కొన్ని దూతలు. ఇంకా చూడండి, దేవుడు నమ్ముకున్న బిడ్డలుగా ఉంటుంది మనము. ఈ కుయుక్తులో దేవుడి సాతాను యొక్క కుయుక్తులు మనం పడిపోవడానికి ఎంత మాత్రం వీల్లేదండి. మొట్టమొదటిగా సాతాను చేసే పనులు ఏంటంటే దేవుడి యొక్క ఆజ్ఞలను ప్రశ్నిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడి యొక్క మాటలు, దేవుడి యొక్క ఆజ్ఞలు ఏం చేస్తాడు? ప్రశ్న వేస్తాడు. బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయం తెలుసుకుందాం ఒకసారి. దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏం చెప్పాడు? మీరు తినదినమున నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. ఈయనేం చేశాడు? అక్కడ ప్రవేశించిన సాతానుడు ఏం చేశాడు? వారి స్వచ్ఛమైన హృదయంలో ఒక అనుమానాన్ని పెట్టాడు. ఏ అనుమానం అది? అవునా, ఇది నిజమా? అనుమానం కలుగుతుందంటే భర్తకైనా భార్యకైనా ప్రతి పనిలో అనుమానాలు కలుగుతున్నాయంటే అది దేవుడి నుంచి వచ్చింది కాదు. ఎవరి నుంచి వచ్చింది? సాతాను నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అది సాతానుడి దగ్గర నుంచి వచ్చింది. అనుమానం, అనుమానమే ఉందా? అనుమానమే ఎక్కడి నుంచి వచ్చింది? అనుమానం, అనుమానమే పెనుభూతమట. ఎక్కడి నుంచి వచ్చింది అనుమానం? భూతం దగ్గర నుంచి వచ్చింది. హల్లెలూయా. భార్యను నమ్మాలి, ఎంత నమ్మాలంటే అంత నమ్మాలి. భర్తను నమ్మాలి, ఎంత నమ్మాలంటే అంత నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి, ఒక మనుషుడు మరొక ఆమెతో మాట్లాడినంత పాపం చేసినవాడు కాదు. లేకపోతే ఎవరో కూర్చున్నంత మాత్రమే పాపం చేశాడు. ఇలాగే ఎక్కడో సిచ్యువేషన్ జరిగిందట. సిచ్యువేషన్ ఎవరో ఒక ఆయన వెళ్ళిపోతుండగా ఒక ఆమె బండి లిఫ్ట్ అడిగిందట. ఏదో పరిస్థితిని బట్టి, బాగోలేని పరిస్థితితో, బలహీనత పెట్టాం ఆమెకి లిఫ్ట్ ఇచ్చారంటే ఎవరో చూశారట. ఇలాగే కదా గొడవ జరుగుతాయి. చేస్తే ఏం చేశారు? మీ ఆయన ఎవరో ఒక ఆవిడని తీసుకొని అలా అలా ఎంటాడు మీద చాలా జూ దగ్గర నుంచి ఎవరో నేను చూశాను, అంతే చాలు, అయిపోయింది.
నన్ను సిటీకి తీసుకెళ్ళమని వారం రోజులు అడుగుతుంటే నన్ను కాదని అంటే ఈ బాధ నీ బాధ, నీ లోపల ఉన్న దుఃఖం ఏం చేస్తుంది? నిన్ను తీసుకెళ్లేదని ఒక బాధ, తిరిగి ఆయన మీద నింద మోపాలని ఇంకొక బాధ. సాతాను ఏం చేస్తాడు? నీ హృదయాన్ని కలిసి వేసి ఏం చేస్తాడు? అనుమానాన్ని రేపిస్తుంది. ఇంకా అలా పాలు ప్యాకెట్కి వెళ్ళినప్పుడు ఏమమ్మా బాగున్నావని మాట్లాడారు అనుకోండి, అదిగో ఆవిడతో మాట్లాడుతున్నాడు అంటే అనుమానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనుమానం? ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను దగ్గర నుంచి వచ్చింది. అవునా, ఇది నిజమా అంటే ఏమైంది? అవునా, ఏమో నాకు కూడా అర్థం అవ్వదు అని ఈమె కూడా అనుమానం పడడం మొదలెట్టింది. పాపం అనేది అనుమానం ద్వారా జరుగుతాయి. చాలా మంది కుటుంబాలు పాడైపోవడానికి, విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం అనుమానం. హల్లెలూయా. మనుషుల్లాగా అలా ఉంటారు తప్ప వారి గుండెల్లో విపరీతమైన యాతన. ఒక దగ్గర కూర్చోలేరు, ఒక దగ్గర తినలేరు, ఒక దగ్గర ఉండలేరు, ఒక దగ్గర ఊరు వెళ్ళలేరు, ఒక అమ్మగారింటికి వెళ్ళారు, అత్తోరింటికి వెళ్ళారు, పక్కింటికి వెళ్ళారు, పొరింటి దగ్గరికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళా ఏం చేయాలి? వెనకాల భార్య ఉండాలి, లేకపోతే వదిలేదు. అలా అనుమానించుకున్నాడు. దేవుడు మన కుటుంబానికి ప్రొటెక్ట్ ఇవ్వకపోతే మనం ఏమి చేయలేం. అవును, దేవుడు మన హృదయాలు కట్టకపోతే, మన హృదయాలు మార్చకపోతే ఎవరు ఏం చేయలేరు. ఎవరు చేయాలి? దేవుడే మనసును మార్చాలి. ఆమె చెప్తామా? ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రీడమ్ ఉందాం, ప్రశాంతంగా ఉందాం. అలా ఉన్నప్పుడే మనం ప్రభుత్వ ఆరాధన చేయగలం. అలా ఉన్నప్పుడే దేవుడితో మనం గడపగలం, దేవుడి సేవలో నడవగలం, దేవుడితో ముందుకు వెళ్ళగలం. ఒక మనిషి ఒక్కసారి మాత్రమే తప్పు చేస్తాడు. హలో, తప్పు చేస్తాడు, దేవుడు ఆయన తప్పకుండా శిక్షిస్తాడు. శిక్షించిన తర్వాత మార్చబడిన మనిషి పదే తప్పు చేస్తాడంటే దాని వెనకాల దుష్టుడి ప్రభావం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట ఉంది, మంచి మనిషికి ఒక మాట, అదేనా? మనిషికో మాట, అంతే కదా, సామెత అది కదా. చాలా మంది జీవితంలో ఏదో ఒకసారి ఎక్కడోకక్కడ యాక్సిడెంట్లుగా తప్పు చేస్తారు, కానీ జీవితాంతం వారు తప్పు చేయరు. హల్లెలూయా. జీవితాంతం వారు తప్పు చేయరు. తప్పకుండా యాక్సిడెంట్గా ఎక్కడైనా ఒక తప్పు జరగవచ్చు. అది ఫైనాన్షియల్ తప్పు అయినా జరగవచ్చు, డబ్బుల విషయంలో తప్పు జరగవచ్చు. సెట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా జరగడానికి అవకాశం ఇవ్వరు. హల్లెలూయా. కనుక అనుమానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? 3వ అధ్యాయము 5వ వచనం ప్రకారం అనుమానం ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను దగ్గర నుంచి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. స్త్రీతో 3వ అధ్యాయం 1వ వచనం, అవునా ఇది నిజం అని చెప్పి ఆమె హృదయంలో ఒక కలతం పుట్టించి ఆమె పాడు చేయడానికి సాతానుడు ప్లాన్ చేసుకున్నాడు. చూడండి, రెండవది దేవుడు ఇచ్చాడు వాగ్దానం. చూడండి అక్కడ 4-5 వచనాలు. అందుకు దేవుడు ఏం చేశాడంటే, చూడండి, వాగ్దానం ఇచ్చాడు. ఏమనంటే, మీరు తినకపోతే హ్యాపీగా ఉంటారు. చాలా ఏదైనా మనమంతా మీరే, ఏ పక్షి, ఏ పురుగు, లేకపోతే ఏ జంతువు అయినా సరే మీ మాటకు లోబడి మీకు విధేయత చూపించాల్సిందే అని చెప్పాడు దేవుడు. అవునా? ఏదైనా అంతట్లో అధికారిగా దేవుడు ఆదామును ఉంచారు. ఈరోజు సాతానుడు వచ్చి ఏమంటున్నాడు? దేవుడి వాగ్దానాన్ని ఏం చేశాడు? అబద్ధ వాగ్దానంగా మార్చేశాడు. హల్లెలూయా. అబద్ధ వాగ్దానం. మీరు తింటే చావనే. అబద్ధం మాటలంటే చాలా మందికి ఇష్టం. అబద్ధం మాట్లాడి చాలా మందికి ఇష్టం. అబద్ధాలు మాట్లాడేవారికి ఇష్టం. నిజము నిప్పులా ఉంటుందని చెప్పి ఒక ఆయన అంటున్నారు. ఎలా ఉంటుంది నిజం? కాలుతుంది, కొద్దిగా కాలినా సరే పర్వాలేదు, అది నిజం కనుక దాంట్లో మేలు జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అబద్ధం ఎలా ఉంటుంది? వెన్నలా ఉంటుంది. ఎలా ఉంటుంది? నొప్పి రాదు, ఇబ్బంది ఉండదు, నీకు ఏమవుతుంది, కాదు, కష్టం కలదు, హాయిగా ఉంటుంది, చెవులు శుభ్రంగా వెళ్తుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు చెప్పాడు, దినదినమును నిశ్చయముగా చచ్చేది అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. కట్ చేసినట్టు చెప్తున్నాడు, నరికినట్టు చెప్తున్నాడు. దినదినం నిశ్చయంగా చచ్చేది. సాతానుడు వచ్చి ఏమంటాడు? మీరు చావనే. ఆమె నచ్చేసింది అన్నమాట. అబ్బా
ఎంత బాగుందే, మేము చావనే చావు. అయితే తప్పకుండా నువ్వు చెప్పిన పని మేము చేశారు, చచ్చారు. ఆత్మీయ పత్రం అయిపోయారు వాళ్ళు. దేవుడు ఆదామావాని గారు ఏం చేసేవారు? పారిపోయి దాక్కున్నారు. వాళ్ళకి అర్థం అవట్లేదు ఎలా చచ్చారు, అర్థం అవ్వలేదు. ఆత్మీయంగా చచ్చిపోయారు వాళ్ళు. దేవుడి స్పర్శకు దూరం అయిపోయారు, దేవుడి పని సన్నిధికి దూరం అయిపోయారు, దేవుడికి సమీపంగా దేవుడి పక్కన ఉండాల్సిన వారు దేవుడికి దూరం వెళ్ళిపోయి పదచాటున మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఎవరు అడుగుతున్నారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మెత్తని మాటలతో ఏం చేస్తాడు? మిమ్మల్ని రోజులోకి తీసుకెళ్ళిపోతాడు. మెత్తని మాటలు. ఒక్క సీరియల్ అయ్యి కదా, పెద్ద తప్పేముంది? అది ఏం తప్ప? ఎంతమంది పాస్టర్ గారు చూడట్లేదు సీరియల్? అది పెద్ద తప్పేమి? ఇలా మాట్లాడతాడు. ఎలా ఉందని దేవుడు అంటాడు, అల్లంతో కూడిన ఆటపాటలేవి చెయ్యొద్దు అని చెప్తాడు. శాతం ఒక్కటే కదా, అది పెద్ద తప్పేమి? సిగరెట్ మానేసో, సొట్ట మానేసో, మందు మానేసో, అన్ని మానేసో, చిన్న కైని ఇక్కడైనా పెట్టుకుంటున్నావు, అది పెద్ద తప్ప? 5 నిమిషాలు ఉంచుకొని ఏం చెప్తావు? మళ్ళీ అది చూసేస్తావే, అది పెద్ద తప్పే. మింగితే తప్పు ఏంటి? మింగిస్తే తప్పు, కానీ ఊసిస్తే అంటే అలాగా శుద్ధి మెత్తని మాట్లాడి ఏం చేస్తాడు? నరకానికి తీసుకెళ్తాడు. దేవుడు ఖచ్చితం కలిగిన వ్యక్తి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాటలు ఖచ్చితంగా ఉంటాయి, కరాఖండిగా ఉంటాయి, నొప్పి వస్తాయి. నిజంగా ఆ స్థితిలో ఉంటే మనకి ఏమొస్తుంది? నొప్పి వస్తాయి దేవుడి మాటలు. హల్లెలూయా. నీకు నొప్పి కలుగుతుందంటే అది దేవుడి మాటగా నువ్వు భావించావు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి మాటగా నిలబడి అన్ని నొప్పిని కలిగించే మాటలు మాట్లాడతారు. ఎలాంటిదంటే శాపకరమైన మాటలు మాట్లాడతారు. ఒక ఆయన అన్నారట, నాకు వ్యతిరేకంగా ఆరాధన పెడితే మీరు అందరూ అగ్నితో కాలిపోతారు అన్నాడట. ఏంటండి ఆయన ఏమన్నా తందనాలు ఆడుతున్నారా, సినిమాకి వెళ్ళారా, షికారుకి వెళ్ళారా? నాకు వ్యతిరేకంగా ఆరాధన పెడితే మీరు అందరూ ఏమైపోతారు? అహరోను పిల్లలు కాలిపోయినట్టు కలుగుతుంది. ఏం చెప్తాం? ఆరాధన చేయండి రా బాబు, నలుగురు కలిసి ఆరాధన చేయండి, నలుగురు కలిసి పాటలు పాడండి, ఉద్యోగం ఉండండి. సేవకుడితో పని ఏముంది? మనం రోజు ప్రార్థన చేసుకోవడానికి, గుంపులుగా కూడుకోవడానికి ఏ పని ఉంది సేవకుడితో? సేవకుడు ఆదివారం ఆరాధన పెట్టినప్పుడు అందరూ కలిసి రండి. హల్లెలూయా. మిగతా టైంలో అందరూ సమాసం కలిగి ప్రార్థన చేసుకోవడం తప్పేమి? తప్పది ఏమా? దేవుడితో ఉండకుండా పాపం చేస్తే తప్పు, దేవుడితో ఉండి ఆయన సన్నిధిలో గడిపితే అది తప్పేమి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మూడవది, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తుంది. సాతాను ఏం చేస్తాడు? దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు.